ఓ ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ట్యాక్సీ డ్రైవర్ కుమార్ మాట్లాడుతున్నాను. ఈరోజైతే మీకు తిరుమల బ్రహ్మోత్సవాల గురించి వివరించాలని ఈ వీడియో చేశానండి. ఈరోజైతే తిరుమలలో రెండవ రోజైన హంసవాహనంపై స్వామివారు ఊరేగిస్తారు. బ్రహ్మోత్సవాల విషయానికి వస్తే 24వ తేదీ స్టార్ట్ అయ్యి రెండవ తేదీ ముగుస్తాయి. అలాగే వాహనాలు ప్రతిరోజు ఉదయం ఉదయం మరియు సాయంత్రం వేళలో మాడ వీధిలో స్వామివారి దర్శనం అనేది ప్రతి వాహనం పైన ఉంటుంది. ఆ రోజువారి వాహనాలు ఏమేమి ఉంటాయి నేను ఒక్కసారి చెప్పాను. 24 అయితే తొలి రోజు 24వ తేదీ అయితే మార్నింగ్ అయితే ధ్వజారోహణం అండి. సాయంత్రం అయితే పెద్ద శేషం వాహనం పైన స్వామివారి దర్శనం ఉంటుంది. అలాగే 25వ తారీఖు మార్నింగ్ అయితే చిన్న శేష వాహనము, సాయంత్రం అయితే హంస వాహనంపై స్వామివారి దర్శనం ఉంటుందండి. అలాగే 26వ తేదీ విషయానికి వస్తే సింహవాహనంపై ఉదయం పూట, సాయంత్రం అయితే ముత్యాల పందిరి వాహనంపై స్వామివారి దర్శనం ఉంటుంది. అలాగే 27వ తేదీ అయితే కల్పవృక్ష వాహనంపై మార్నింగ్ను, సర్వభూపాల వాహనంపై సాయంత్రం స్వామివారి దర్శనం ఉంటుంది. 28వ తేదీకి అయితే మోహిని అవతారం, సాయంత్రం అయితే గరుడ వాహనం 28వ తారీఖు. 29వ తారీఖు విషయానికి వస్తే హనుమంత వాహనం మరియు సాయంత్రం అయితే స్వర్ణ రథోత్సవం వాహనం పైన స్వామివారి దర్శనం ఉంటుందండి. 30వ తారీఖు అయితే సూర్య సూర్యప్రభ వాహనం పైన, సాయంత్రం అయితే చంద్రప్రభ వాహనం పైన స్వామివారి దర్శనం ఉంటుంది. 1వ తేదీ విషయానికి వస్తే రథోత్సవము అశ్వవాహనంపై సాయంత్రం వేళల్లో ఉంటుంది. ఇలా బ్రహ్మోత్సవం చివరి రోజు అయినటువంటి చక్ర స్నానం ఉదయం ఉంటుంది. ధ్వజారోహణం సాయంత్రం అయితే ధ్వజారోహణం అనేది వాహనంపై స్వామివారి దర్శనం జరుగుతుందండి. ఒకసారి సాయంత్రంతో మీ బ్రహ్మోత్సవాలు అనేది ముగియడం జరుగుతుందండి. అలాగే ఇక్కడైతే ఈసారి లైటింగ్ షో అనేది చాలా అద్భుతంగా వేశారు. సెట్ అనేది చాలా చాలా లైటింగ్ కానీ అదైతే మీకు మాడవీధుల్లో అయితే ఇప్పుడు నేను చూపించడం జరుగుతుంది. వచ్చి నాతో పాటు మీరు ఒకసారి విజిట్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు నేను మాట్లాడినది ఏదైనా తప్పులుంటే మీరే క్షమించాలని కూడా నేను కోరుతున్నానండి. ఖచ్చితంగా చూడండి. మీకు మాడవీధుల్లో అలంకరణ ఎలా ఉంది, ఈసారి లైట్ షో ఎలా ఉంది. నైట్ టైం వెళ్ళాను మీకోసం వీడియో తీయడానికి. నేను నైట్ ప్రత్యేకంగా అక్కడ వెళ్ళి వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా చూడండి మీరు కూడా. అదేవిధంగా మీరు తిరుపతి తిరుమల వచ్చి ఏదైనా క్యాబ్స్ కావాలంటే నా నెంబరు స్క్రీన్ పైన కానీ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను. కాల్ చేయండి. తక్కువ ప్రైజ్లోనే మీకు అరుణాచలం కానీ, తమిళనాడులోని అరుణాచలమే కాదు, తమిళనాడులో టెంపుల్స్ అన్నిటికీ తక్కువ ప్రైజ్లోనే మిమ్మల్ని తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మీరు కాల్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే అన్నమయ్య భవన్ నుంచి ఇట్లా నారాయణగిరి సైడ్ అయితే వెళ్ళాను. అటుపక్క నో ఎంట్రీ ఉండడంతో వెహికల్స్ ఈరోజు ట్రాఫిక్ దృష్ట్యా ఉంచుకొని పోలీసు వారు అక్కడ వెళ్ళలేదు. నేనైతే నారాయణగిరి సైడ్ అయితే వెళ్ళి మీకు అక్కడ కొన్ని అద్భుత అలంకరణ అనేది ఎలా చేశారనేది మీకు చూపిస్తాను. ఖచ్చితంగా అందరూ చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. నేనైతే వరహాల స్వామి పార్కింగ్లో పార్క్ చేసి వరహాల స్వామి నుంచి వెళ్ళేది మీకు చూపిస్తాను. ఇది వరహాల స్వామి వన్ దగ్గర నుంచి వెళ్ళేది అదే అన్నదాన సత్రము మరియు మిడిల్లో ఉంటుంది కదా ఆ రోడ్ అండి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ వచ్చారు ఈరోజు. చూడండి మీరే. ఇట్లయితే కంచెలు రెడీ చేస్తారు. అలాగే మీకు విషయం చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పిఎస్సి 4 దగ్గర అయితే ఫోన్లు రిటర్న్ ఇవ్వటం లేదు. సేవా సదన్ 2 ముందర అనేది కౌంటర్ ఏర్పాటు చేసి సెల్ ఫోన్లు కానీ లగేజ్ కానీ అక్కడ ఇవ్వడం అనేది ఈ బ్రహ్మోత్సవాలు జరిగిన రోజులు అక్కడ అనేది కౌంటర్ ఉంటుంది. ఖచ్చితంగా అది కూడా కొంచెం గమనించుకొని వచ్చేవాళ్ళు చూసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇదేనండి, ఇప్పుడే మనం మాడవీధుల్లోకి అనేది ఎంటర్ అయ్యాము. ఇటైతే మనకు మెయిన్ ముఖద్వారం వైపు కానీ మన కొబ్బరికాయ కొట్టే స్థలం వైపుకి అయితే నేను వచ్చే వైపు నుంచి అయితే పంపించలేదు. ఇక్కడ నుంచి అయితే మీకు వీడియో తీసి ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే చూపిస్తాను, ఒకసారి చూడండి. అదేవిధంగా ఈసారి అయితే కొన్ని వేల టన్నులతో పుష్ప ఫల ప్రదర్శన అనేది ఒక సెట్ వేసి అక్కడ చాలా అద్భుతంగా చేశారు. అక్కడ రామాయణం గురించి, మన మహాభారతం గురించి చాలా అద్భుతంగా వేశారు. అది వేరే వీడియో రూపంలో పార్ట్ 2 వీడియో తీసి మీకు పెట్టడం జరుగుతుంది. అది కూడా ఒకసారి విజిట్ చేయండి. అలాగే
ఇక్కడైతే ఈరోజు చాలా బందోబస్తు పట్టు బందోబస్తు చాలా గట్టిగా చేశారండి. ఇక్కడైతే శ్రీవారి సేవకులు కానీ పోలీసు వారు కానీ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను వెళ్ళే స్వామి గజరాజులు అయితే ఇక్కడ స్వామివారికి అక్కడ కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఆ వాహన అమ్మందిని ఇక్కడ నుంచి ఇటువైపు నుండి తీసుకెళ్తున్నారా, అది కూడా ఆ దృశ్యాన్ని కూడా మీరు కూడా ఒకసారి చూడండి. ఆ శాస్త్రోక్తంగా అక్కడ స్వామివారి పూజ కోసం తీసుకెళ్తారు. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అది వీడియోలో అయితే మీకు కనిపించేంత వరకు డైరెక్ట్గా చూస్తే ఇంకా అద్భుతంగా కనిపించడం అనేది జరుగుతుందండి. నాకు కస్టమర్ కాల్ చేయడంతో నేను మళ్ళీ వెనక్కి రావడం జరిగిందండి. ఇంతటితో అయితే నేను ముగిస్తాను. పార్ట్ 2 వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అదైతే మహాభారతం గురించి కానీ రామాయణం సెట్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. అది పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా నా ఛానల్ చూస్తున్నారు, ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలంటే ఫాలో చేయండి, ఒక కొద్దిగా షేర్ చేసి నా ఛానల్ ఇంప్రూవ్ కావాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాలండి. మంచి వీడియోస్ అందిస్తాను. ఏదో నాకు వచ్చేంతవరకు ఇప్పుడు వీలైనంతవరకు చేసి మీకు పెడుతున్నాను. దగ్గరలో మంచి వీడియో అందిస్తాను. ఖచ్చితంగా మీ ఆశీస్సులు కూడా మాకు కావాలి. దేవుడు ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే గోవిందా గోవిందా గోవిందా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.